చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గడువు ముగిసింది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా సంపద సృష్టి పేరుతో ప్రజలపై పెనుభారం మోపే కుట్రలకు తెరతీసింది కూటమి సర్కార్. దీంతో ప్రజల తరపున పోరాటాలకు ప్రతిపక్ష బాధ్యతతో వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతోంది. అదే సమయంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికర చర్చకైతే దారితీస్తున్నాయి. వైఎస్ఆర్సీపీలో కొంతకాలంగా భారీ మార్పులు చేర్పులు జరుగుతున్నది మనం చూస్తున్నదే. వరుసగా జిల్లాల నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతో వైఎస్ జగన్ విడివిడిగా భేటీ అవుతూ వస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం, కీలక నేతలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు వంటి పరిణామాలపై వారితో చర్చించారు. కూటమి ప్రతీకార రాజకీయాలకు భయపడొద్దని, పార్టీకి అండగా ఉంటుందని కేడర్కు ధైర్యం చెప్పారు. రాజకీయంగా ప్రత్యర్థుల కుట్రలకు తాను ఎంత ఇబ్బంది పడింది, వాటికి ఎదురొడ్డి ప్రజాభిమానంతో చారిత్రక విజయం సాధించింది వివరించారు. రాబోయే రోజులు మళ్ళీ మనమేనని, కాబట్టి పోరాట పటిమ తగ్గకుండా పిలుపు ఇచ్చారు. అదే సమయంలో మార్పు తప్పదనే సంకేతాలు ఇచ్చారు కూడా. ఇక వైఎస్ఆర్సీపీలో ఇప్పటికే దాదాపు అన్ని జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తయింది. నియోజకవర్గాల కార్యవర్గాల అంశం చివరి దశలో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మండల్ బూత్ లెవెల్ నియామకాలు మాత్రం ఒక కొలిక్కైతే రాలేదు. అయితే త్వరలో వైఎస్ జగన్ కార్యకర్తలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఆ టైంలోనే వాటిని భర్తీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. నిజానికి ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించాకే వైఎస్ జగన్ ఈ ప్రక్షాళన మొదలుపెట్టారు. మార్పులపై కీలక నేతలతో చర్చలు జరిపారు. పార్టీలో ఎవరైతే చురుకుగా ఉంటున్నారో వాళ్ళకి పదవులను అప్పగిస్తున్నారు. తద్వారా పార్టీ కేడర్ను చెక్కు చెదరకుండా చూసుకున్నారు. అంతేకాదు, స్వయంగా తానే కార్యకర్తల దగ్గరికి వెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం కృషి చేస్తానని కూడా ప్రకటించారు. ఈ వరుస కొత్త పరిణామాలు పార్టీలో నూతనోత్సాహం నింపుతున్నట్లుగా తెలుస్తోంది.